ఇప్పుడైతే మనం డోరీస్ రెడీ చేసుకుందాం. దానికోసం మీ దగ్గర ఏమన్నా క్లాత్ ఉంటే ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టేసుకోర్రి. మీకు ఎంత వీలైతే అంత సన్నం వేసుకోర్రి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం అయితే తర్వాత కట్ చేసుకోండి. చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా అయితే కుట్టేసుకొని కట్ చేసుకోర్రి. నేనైతే హైట్ 19 తీసుకుంటున్నా. మీకు ఎంత కావాలో అంత తీసుకోర్రి. ఇదైతే నేను మీషోలో తీసుకున్నా. దీంతో మనం ఈజీగా తీయచ్చు. ఎంత సన్నపు థ్రెడ్ అయినా కానీ ఈజీగా తీయచ్చు. చూడండి నేను ఎలా తీస్తున్నా అనేది. ఇది 100 రూపీస్కో 150కో వచ్చింది. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను మీకు. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే తీసుకోర్రి. చూడండి ఎంత సన్నం వచ్చిందో మనకు. ఎంత సన్న పైన డోరీ తీసినా కూడా మనకి ఈజీగా వస్తుంది. ఇలానైతే క్లాత్ తీసుకోర్రి. మీ దగ్గర ఎంత క్లాత్ ఉంటే అంత తీసుకోర్రి. ఇలా రౌండ్ అయితే గీసుకోర్రి. ఒక క్యాప్ని తీసుకొని నేనైతే ఒక క్యాప్తోనైతే గీసుకుంటున్నా. ఇలా గీసుకొని అయితే మొత్తం ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం అయితే కట్ చేసుకోర్రి. వీడియోలో చూపెడుతున్న విధంగానైతే కట్ చేసుకోర్రి. మంచిగా మీ దగ్గర ఏది ఉంటుంది పెట్టుకొని అయితే రౌండ్ గీసుకోర్రి. గీసుకొని అయితే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోర్రి. ఇప్పుడైతే ఒక్కొక్క పెటల్స్ని తీసి ఇలానైతే ఫోల్డ్ చేసుకోర్రి మిడిల్లకు. ఇలా ఫోల్డ్ చేసుకొని వేరే దానికి పెట్టి ఇలా కుట్టుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగానైతే కుట్టుకోర్రి. సేమ్ ఇలానే అన్నీ కుట్టుకోర్రి, ఫ్రంట్కు బ్యాక్కు. చూడండి నేను ఎలా చూపెడుతున్నా అనేది. ఇదే విధంగా అన్నీ కుట్టుకోర్రి. సేమ్ ఇంతే ఒక్కొక్కటి తీసుకొని సేమ్ వీడియోలో చూపెడుతున్న విధంగానైతే ఇలా కుట్టుకోర్రి. అన్నీ అడ్జస్ట్ చేసుకుంటా కుట్టుకోర్రి. నేను మీకు అర్థం కావాలనే క్లియర్గా చూపెడుతున్న వీడియో. ఇలా మంచిగా ఆల్రెడీ నేను ఒకటి రెడీ చేసి పెట్టుకున్నా, మళ్ళీ ఒకటి చేస్తున్నా మీకోసం, మీకు చూపెడదామని. మీరు కూడా నేర్చుకుంటారు కదా అని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా 4 అయితే తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోర్రి. ఇలానైతే మొత్తం ఫ్లవర్ని అంతా రెడీ చేసుకోర్రి. రెడీ చేసుకొని అయితే మీ దగ్గర బీడ్స్ ఉంటేనైతే బీడ్స్తోని ఇలా రెడీ చేసుకోర్రి. నా దగ్గర 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. వాటితోనైతే ఇలా రెడీ చేసుకుంటున్నా చిన్నగా, మంచి లుక్ కనబడుతుందని. ఇలానైతే వైట్ బీడ్స్ని ఇలా పెట్టుకొని అయితే కుట్టేసుకోరు. మీ దగ్గర ఉంటే వేసుకోర్రి, లేదంటే లేదు. వట్టి ఫ్లవర్ అయినా లుక్ ఉంటుంది. సిల్వర్ బీడ్స్ కూడా ఉన్నాయి. వాటితోని కూడా నేను చిన్నగా ఇలా డెకరేట్ చేస్తున్నా. చూడండి ఇలానైతే వైట్ బీట్ ఒకటి ఎక్కించుకొని నెక్స్ట్ సిల్వర్ బీడ్స్ అన్నీ పెట్టుకుంటున్నా. ఇదే విధంగా మీరు పెట్టుకోరు. మీ దగ్గర ఉంటే చేసుకోర్రి, లేదంటే పర్లేదు. మనకు ఫ్లవర్గా అయినా లుక్ ఉంటుంది. ఇదే విధంగా సేమ్ అన్నీ మీ దగ్గర సిల్వర్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ ఉంటే ఇలానైతే రెడీ చేసుకోండి. మనకు చూస్తేందుకు కూడా బాగుంటుంది, లుక్ మంచిగా కనబడుతుంది. ఇలానైతే కుట్టుకోర్రి. ఇలా అన్ని బీడ్స్ అన్నీ పెట్టుకొని అయితే కుట్టుకోర్రి. ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా డోరీని తీసుకొని అయితే దానికి ఇలా కుట్టేసుకోర్రి. మనకు లుక్ మంచిగా కనబడుతుంది. ఇలా మొత్తం రెడీ చేసుకోర్రి ఫ్లవర్ని. మీ దగ్గర వైట్ బీడ్స్ ఉంటే వైట్ బీడ్స్ తీసుకొని కూడా కుట్టుకోర్రి. ఇలా మనకు లుక్ కనబడుతుంది. నా దగ్గర సిల్వర్ బీడ్స్ ఉన్నాయి, వైట్ బీడ్స్ ఉన్నాయి. అందుకే నేనైతే ఇలా కొంచెం లుక్ కనిపిస్తుందని ఇలా రెడీ చేసుకుంటున్నా. ఇలా వైట్ బీడ్ పెట్టుకొని థ్రెడ్కు నీడిల్తోని సిల్వర్ బీడ్స్ కూడా పెట్టుకుంటున్నా. ఇక్కడ వీడియోలో చూపెడుతున్న విధంగానైతే పెట్టుకోరు. మన ఛానల్లో అన్ని యూట్యూబ్లో తీసుకున్న ఫ్యాబ్రిక్స్తోని మెటీరియల్స్తోనే నేను స్టిచ్చింగ్ చేసిన. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. బీడ్స్ కూడా మీషోలోనే తీసుకున్నా. కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనకైతే లుక్ ఎలా ఉందో. ఇలానైతే రెడీ అయింది. 2 ఇలానైతే చేసిన నేను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.